హాయ్ స్టూడెంట్స్, మనకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఫేజ్ వైజ్ కాలేజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారండి. దీంతో పాటు మనకు ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటాకు సంబంధించి ఫేజ్ 1 నోటీస్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఫర్ జాయినింగ్, అంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాళ్ళకి నోటీస్ ఇచ్చారనమాట. జాయినింగ్ డేట్ ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఇచ్చారు. ఆ రెండింటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మేనేజ్మెంట్ కోటాలో ఎవరికైతే ఇక్కడ సీట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో ఎస్వియు రీజియన్ లో కట్ ఆఫ్ అయితే 364 వరకు వెళ్ళిందండి. అదే ఏయూ రీజియన్ లో కట్ ఆఫ్ అయితే మేనేజ్మెంట్ కోటాలో 380 వరకు కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ ఈ మేనేజ్మెంట్ కోటాలో మనకి ఫస్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు, నీట్ ర్యాంక్ ఇచ్చారు, నీట్ రోల్ నెంబర్ ఇచ్చారు, స్కోర్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇచ్చారు, తర్వాత జెండర్, కేటగిరీ, ఏరియా, అలాట్మెంట్ డీటెయిల్స్, ఫేజ్ 1 రిజల్ట్స్ ఇవి ఇచ్చారు. మీ నేమ్ ఉందా లేదా అనేసి కంట్రోల్ F ఫైండ్ అనేసి ఆప్షన్ లో చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో సీట్ అలాట్ చేశారో వాళ్ళకు లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఇచ్చారండి. అంటే 6th సెప్టెంబర్ 4 PM లోపల వీళ్ళు కాలేజ్ లోపలికి వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 కాపీస్, దాంతోపాటు వాళ్ళ యొక్క ఫొటోస్ ఒక 10-15 కాపీస్, దాంతోపాటు అక్కడ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు ఏ కాలేజ్ అయితే అలాట్మెంట్ అయిందో ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళండి. యూజీ అడ్మిషన్స్ లో మీరు చెక్ చేసినట్లయితే అక్కడ మీకు చెక్ లిస్ట్ ఇస్తారనమాట. అంటే బాండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అసలు మీరు అమౌంట్ క్యాష్ రూపంలో పే చేయాలా లేదా? మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ క్యాష్ లో యాక్సెప్ట్ చేయట్లేదండి, డీడీనే యాక్సెప్ట్ చేస్తున్నాయి, లేదా ఎన్ఈఎఫ్టీ పేమెంట్ కానీ, లేదంటే ఫోన్ పే కానీ. మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ ఎన్ఈఎఫ్టీ ట్రాన్స్ఫర్ కానీ, లేదంటే డీడీ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు ప్రతి ఒక్క కాలేజ్ ఎవరికైతే స్టూడెంట్స్ కాలేజ్ అలాట్ చేశారో ఆ కాలేజ్ వెబ్సైట్ లోకి వెళ్ళి యూజీ అడ్మిషన్ అని క్లిక్ చేశారంటే అక్కడ మీకు చెక్ లిస్ట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఆ చెక్ లిస్ట్ అనేటువంటి ఆప్షన్ లో మీకు ఏమేమి కావాలి అనేసి క్లియర్ కట్ గా మీకు మొత్తం అన్ని సర్టిఫికేట్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తారు. అన్ని సర్టిఫికేట్స్ మీరు ఒకసారి చెక్ చేసుకుని ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా బాండ్ పేపర్, విట్నెసెస్ అన్ని కూడా మీరు రెడీ చేసుకుని మీరు అక్కడికి తీసుకెళ్లి ఫిజికల్ గా ఆ కాలేజ్ లో నేను ఇక్కడ జాయిన్ అవుతున్నాను అని చెప్పేసి ఫీజుతో సహా అక్కడ పే చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలి అంటే 6th సెప్టెంబర్ 2025 లోపల కంప్లీట్ చేయాలి. క్లాసెస్ ఎప్పటి నుంచి కమెన్స్ అవుతాయి అంటే 5th సెప్టెంబర్ నుంచి క్లాసెస్ అనేవి కమెన్స్ అవుతాయండి. సో ఇది కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనమాట. సో ఎవరికైనా సరే ఒకవేళ ఫేజ్ 1 లో వచ్చినటువంటి సీట్ తో వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు, సో మీరు ఆటోమేటిక్ గా ఫేజ్ 2 కి అప్గ్రేడ్ అయిపోతారండి. మీరు ఏమీ చేయాల్సిన పని లేదు. అట్ ద సేమ్ మళ్ళీ కూడా రౌండ్ 2 లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే ఫేజ్ 1 లో అలాట్ అయిన సీట్ రాదు, అంటే ఆ కాలేజ్ సంబంధించిన మళ్ళీ సీటు అదే రాదనమాట. మిగతా కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ కాలేజెస్ లో ఉన్న రిమైనింగ్ కాలేజెస్ లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ మేనేజ్మెంట్ కోటాలో ఒక సౌకర్యం ఏంటి అంటే, మీరు అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం కన్వీనర్ కోటాలో మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అన్ని కాలేజెస్ పెట్టాలి అంటారు. కానీ మేనేజ్మెంట్ కోటాలో మీకు చాయిస్ ఉంటుంది. మీకు ఏ కాలేజ్ కావాలి అనుకుంటే ఆ కాలేజ్ మీరు వెబ్ ఆప్షన్స్ లో చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఖచ్చితంగా మీరందరూ కూడా 6th సెప్టెంబర్ లోపల 4 PM లోపల మీరు ఆ కాలేజ్కి వెళ్ళి మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫేజ్ 1 లో కన్వీనర్ కోటాలో అలాట్ అయ్యారో వాళ్ళకు ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. జాయినింగ్ డేట్ అంటే మనకు వినాయక చవితి ఇవన్నీ కూడా వచ్చాయి కదా మధ్యలో. సో పిల్లలకి ఇట్లా మేనేజ్మెంట్ కోటా, ఆల్ ఇండియా కోటా వీటన్నిటికీ కూడా జాయినింగ్ డేటు కష్టమైపోతుంది. సో అందుకోసం అని చెప్పి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీళ్ళు ఏం చేశారంటే ఫేజ్ 1 కన్వీనర్ కోటాలో వాళ్ళ యొక్క అడ్మిషన్ జాయినింగ్ డేట్ ని ఎక్స్టెండ్ చేశారనమాట. ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26 ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేశారు అంటే 1st సెప్టెంబర్ 2025 మధ్యాహ్నం 3 గంటల లోపల వాళ్ళు ఎక్స్టెండ్ అనేది చేశారు. అంటే 1st సెప్టెంబర్ 3 PM లోపల మీరు అక్కడ వెళ్ళి జాయినింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో తప్పకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.